విలేజ్లో ప్రేమ కథ మొదటి అధ్యయనాన్ని ప్రారంభిద్దాం. అధ్యయనం 1. ఊరి పరిచయం. రవలి తమ్ముడు చిన్న కుటుంబం మొదటి పరిచయం. పచ్చని పొలాల మధ్య నిలబడ్డ ఆంధ్ర పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబింబిస్తుంది. ఇక్కడ ఆకాశం స్పష్టంగా, నక్షత్రాలు అతి దగ్గరగా కనిపిస్తాయి. ఉదయపు సూర్యకిరణాలు తడిసిన మట్టిపై పడుతుంటే జీవితం నిదానంగా, నిశ్శబ్దంగా కదులుతున్నట్టు అనిపిస్తుంది. ఈ ప్రశాంతమైన ఊరి నడుబొడ్డున ఉంది రవలి ఇల్లు. అది ఒక చిన్న పెంకుటిల్లు. ఇంటి చుట్టూ గులాబీ, మందార మొక్కలు, వెనక చిన్న పెరటితో నిండిన ఆ ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా కలకల్లాడుతూ ఉంటుంది. రవలి పరిచయం. రవలి ఆ ఇంట్లోనే పుట్టి పెరిగింది. పొడవైన నల్లటి జడ, కళ్ళలో ఎప్పుడూ మెరుస్తూ ఉండే జ్ఞానం ఆమె సొంతం. డిగ్రీ 2వ సంవత్సరం చదువుతున్న ఆమె పల్లెటూరి సంస్కారం, నిశ్శబ్దం కనిపిస్తాయి. తన ప్రపంచం ఇంటి పనులు, చదువు, తన చిన్న తమ్ముడు చుట్టూ తిరుగుతుంది. ఆమె గంభీరంగా కనిపిస్తున్నప్పటికీ లోపల మంచి హాస్య చతురత దాగి ఉంది. ఏ విషయమైనా ఆలోచించి లోతుగా అర్థం చేసుకునే లక్షణం ఆమెది. ముఖ్యంగా ఊరిలో జరిగే అన్యాయాలను చూసినప్పుడు ఆమె హృదయం ద్రవిస్తుంది. కానీ పెద్దగా మాట్లాడదు. మాట్లాడే సమయం కోసం వేచి చూస్తుంది. చిన్న కుటుంబం. ఆమెకు 6 ఏళ్ల తమ్ముడు ఉన్నాడు. పేరు చింటూ. వాడి అల్లరితో ఆ ఇల్లు ఎప్పుడూ సందడిగా ఉంటుంది. రవలి ఇంటికి రాగానే చింటూ వెనక నుంచి వచ్చి పట్టుకోవడం, అన్నం తినిపించమని మారం చేయడం దినచర్య. రవలి వాడిని ప్రేమగా అల్లరి పెడుతూ చదువు చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. వారి తండ్రి వెంకట్రావు నిరాడంబరుడైన రైతు. పొలమే ఆయన ప్రపంచం. ఎప్పుడూ కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తి. తన పిల్లలు బాగా చదువుకోవాలనేదే ఆయన ఏకైక కోరిక. ఆయన ఎక్కువ మాట్లాడరు, కానీ ఆయన మౌనంలో పిల్లలపై ప్రేమ, భార్యపై గౌరవం కనిపిస్తాయి. రవలి తల్లి లక్ష్మి ఇంటిని సమర్థవంతంగా నడుపుతూ పిల్లలకు చదువు విలువలను బోధిస్తుంది. ఆమె తన కూతురు రవలి మంచి స్నేహితురాళ్ళు. ఊరిలో ఎవరు ఏమనుకున్నా తన కూతురి సంతోషమే తన మొదటి ప్రాధాన్యత. ఊరి వాతావరణం. వాళ్ళ ఊరిలో బంధాలు గట్టిగా ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఒకరి గురించి మరొకరు తెలుసుకుంటారు, పంచుకుంటారు. మంచి చెడులు రెండు. అదే కొన్నిసార్లు మంచిది, కొన్నిసార్లు వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూడ్డానికి దారి తీస్తుంది. ఒకరోజు సాయంత్రం రవలి పెరట్లో మొక్కలకు నీరు పోస్తూ ఉంది. ఆ సమయంలో ఆమె తల్లి లక్ష్మి వచ్చి, రవలి, రేపటి నుండి స్కూల్లో కొత్త టీచర్ వస్తున్నాడట. పెద్ద చదువులు చదువుకొని పట్నం నుంచి వచ్చాడట అంది. రవలి తన తల్లి వైపు చూసి నవ్వింది. అమ్మో, మన చిన్న స్కూల్లో అంత పెద్ద చదువులు చదువుకున్న టీచరా? బాగానే ఉంది అంది. లక్ష్మి నవ్వి, ఏమోనమ్మా, ఆయనంటే అందరిలోనూ చర్చ. మన చింటూ కూడా మంచి చదువులు నేర్చుకోవాలి కదా అంది. రవలి కళ్ళలో ఏదో తెలియని ఆసక్తి మెరిసింది. కొత్త వ్యక్తి, కొత్త మార్పు ఆమె ఊహించలేదు. ఆ కొత్త టీచర్ రాక తన ప్రశాంతమైన జీవితంలో ఎంత పెద్ద తుఫాను తీసుకురాబోతుందో. మొదటి అధ్యయనం ఇక్కడితో ముగుస్తుంది. ఈ ప్రారంభం మీకు నచ్చిందా? ఇప్పుడు మనం 2వ అధ్యాయం, రమేష్ కొత్త టీచర్గా చేరడం, మొదటి ఇంప్రెషన్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. కథను మలుపు తిప్పే 2వ అధ్యయనంను ప్రారంభిద్దాం. ఇది రమేష్ పరిచయం మరియు రవలిపై అతని మొదటి ముద్ర గురించి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. 2వ ఎపిసోడ్ కోసం మన తెలుగు కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.